హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే పార్ట్ 3 అన్నమాట ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ గేమ్లో. ఇది ఒక మన న్యూ కారు. నేను ఆఫ్లైన్లో మస్తు ఆడాను, మంచి అనిపించింది గేమ్. వచ్చేసి ఆడేసరికి మనకు న్యూ లెవెల్స్ వచ్చేసరికి కార్స్ అనేటివి అన్లాక్ అయినాయి. అండ్ దీని హై స్పీడ్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. దీని హై స్పీడ్ మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మనం లాస్ట్ ఎపిసోడ్లోనైతే ఇది చూద్దామని అనుకున్నాం కదా, ఇక్కడ ఫాలింగ్ రాక్స్ కాషన్ అని ఉంది కదా. అండ్ ఇవాళ మీకు సిటీ కూడా చూపిస్తాను. లెట్స్ గో గైస్, ఛాలెంజ్. లెట్స్ గో ఫర్ ద ఛాలెంజ్. అసలు లాస్ట్ ఎపిసోడ్లో నేను పట్టించుకోలేదని నన్ను గుద్దుకుంటూ పోతారా? ఏంటిది ఇటు సైడ్ సిటీ అని ఉంది, ఇటు పడతలేదు. అదే మ్యాప్లో గందరగోళంగా ఉన్నదని చెప్పి ఇక్కడనే ఉన్నట్టుంది. నాకు తెలిసి ఇక్కడ రాక్స్ పడతాయి అనుకుంటా. ఎక్కడ పడుతున్నాయి గాయస్? అసలు రాక్సే పడట్లేదే. జర్రా ఇటా. ఓ మరి ఎటురా భయ్? రాక్సే పడతలేవు ఇక్కడ. రాక్స్ పడతాయి. రాక్స్ కాషన్ పెట్టిరు, అనవసరంగా పెట్టి వచ్చినాం. అసలు నాకు అర్థమైందిలే గైస్, ఇక్కడ మ్యాప్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది కావచ్చు, అందుకే అక్కడికి ఓనిస్తలేరు వాళ్ళు. అంటే అక్కడికి వెళ్ళంగానే ఇట్లా మొత్తం ఆపేస్తున్నది. సరే ఇటు వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. నాకు ఈ మ్యాప్ ఇంకా అర్థం అవుతలేదు గైస్, అసలు కష్టంగా ఉంది దీన్ని చదవడం అనేది. ఎటు పోతారా మీరంతా? కట్టెలోడు అంటే ఏడగోయినా నాకు సంబంధం లేదు. నువ్వు ఏడుకోతాను అరే కారు ఏ తాడుగేరు. అండ్ గైస్ అసలు మర్చిపోకండి, కామెంట్లో మెన్షన్ చేయండి హై స్పీడ్ వచ్చేసి. హై స్పీడు మీరే మెన్షన్ చేయండి, నేను ఒకవేళ తప్పైతే చెప్తాను. కరెక్ట్ కామెంట్ చెప్పండి, కరెక్ట్ ఆలోచించి చెప్పండి. సరే ఇటు పోతే సిటీ అనుకుంటా. ఎస్ సిటీయే. అయితే ఇప్పుడు ఇక బోట్స్ని కొద్దిగా నమ్మడానికి వస్తుంది. ఆ రోజు మనం పార్ట్ 2లో మనం అసలు నమ్మలేకపోయినాం. అంటే ఇప్పుడు ఆ బోట్స్, ఇదైతే సిటీ గైస్. ఆ బోట్లో నేను చూశాను సిటీ ఇట అంటే, కానీ అది తప్పు చూపించింది. ప్లస్ ఇప్పుడైతే మనం సిటీలోకి ఎంటర్ అయిపోయాము. సిటీ సిటీ వేరే లెవెల్ ఉంది. పో సిటీ సిటీ సిటీ. జర్రా జర్రా. రే ఇదేంద్ర ఏహే నడ నీ అంబులెన్స్. ఇక్కడ ఇంత మంచిగా వీడియో ఎత్తున్నాడా నువ్వు? ఎందుకు అరే? ఓ సారీ గైస్, రిపేర్ కొడదామని ఏదో వచ్చేసిన. ఇప్పుడు చూడు ఉంటుంది తురం తురం తురం. ఏహే నడ. ఇక్కడ నుంచి చూడండి. అరే అరే అమ్మా, అరే 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 మస్తు వచ్చింది గైస్. ఏమన్నా వచ్చిందా గైస్ నిజంగా? సరే ఇక్కడ ఏమన్నా ఉంటుందా లేదా చూద్దాం. ఇదేంటి గోడ? ఓ అటు ఓనికి వస్తలేదు. అరే ఇంత క్రాక్స్ పడ్డాయి కదరా. ఇటు అరే మనం వచ్చేసాం ఇటు. అరే గాయస్ ఇరుక్కుపోయాం. షెట్, ఇక మనం రీస్టార్ట్ చేయాలి. సరే చేయనీకి వస్తలేదులే. ఇక్కడ అనవసరంగా వచ్చాం గాయస్. అరే అనవసరంగా ఇలాకి వచ్చాము. ఇక్కడ ఏ చేయరాదు ఇప్పుడు. ఇక్కడ షేడ్ డామిన్. సారీ గైస్. ఎలాగే రాదు ఇప్పుడు. ఎలా? సరే రీస్టార్ట్ చేద్దాం గైస్, అదొక్కటే మనకు ఆప్షన్. మీకు చూపిమంటే చూపిస్తానులేండి గైస్, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. వెళ్దాం రీస్టార్ట్. మళ్ళీ మనం చెప్పలే ఇక్కడ స్పాన్ అవుతామని. మనకు ఇంకోసారి అలా పోవద్దు గైస్. సరే ఇక్కడ ర్యాంప్స్ ఉంటాయట, నేను ఆఫ్లైన్లో చూశాను, ఇక్కడనే ఉంటాయి ర్యాంప్స్. ఇదేనా ట్రయల్ 4? లాదులేండి, ఇది కాదు, ఇది ర్యాడర్ 1 అట.
మనకు ర్యాంప్స్ కావాలి. ర్యాంప్ దగ్గర ఒక ట్రయల్ 4 ఉంటుంది. నేను చెప్పాను కదా పార్ట్ 2లో మనం ఇలా స్పీడ్ లిమిట్ 25 నాది 90 అవుతుంది. సారీ గైస్ డిస్ట్రాక్ట్ అయినందుకు. పార్ట్ 2లో చెప్పాను కదా ఇలా మనం ఏదన్నా ఛాలెంజింగ్ని ట్రై చేద్దామని చెప్పి. ఇప్పుడు చేద్దాం గైస్. అక్కడ నేను ఎందుకు డిస్ట్రాక్ట్ అయినా అంటే స్పీడ్ లిమిట్ 25 అట. నా ఇట్లా వత్తుతేనే నాది 98 పోతుంది. ఇంకా 25 కూడా పోతాడు. ఇదే గైస్ ట్రయల్ 4. ఇక్కడ కాయిన్ తీసుకొని వెళ్ళిపోదాం. చూద్దాం గైస్ మనం ఎన్ని నిమిషాలలో కంప్లీట్ చేస్తాం. అరే కాయిన్స్ నాకు కనబడనీయకుర్రా. ఎందుకు కనబడనిస్తురా? మెల్లగా ఇంకా కాయిన్స్ కనబడ్డాయి అనుకో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకో ఏమో తీసుకోబుద్ది అవుతుంది. కాయిన్స్ తీసుకుంటే ఏదో వస్తుంది అనిపిస్తుంది, అందుకే తీసుకుంటున్నా. సరే గైస్ ట్రయల్ 4 ఇది ముందే చెప్తున్నాను. డైరెక్ట్ మనం ట్రయల్ 4కి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు ట్రయల్ 4. నా కారు కావాలయ్యా నాకు. ఇదేం కారు? లడ్డుల కారు. అరే కింద పడుతూ నాకు తెలిసి ఇదంతా కథ. మాఫియాలు నడిపిస్తారు ఇక్కడ. మాఫియా అలాగే మాఫియా. అరే రే ఇది ఎక్కడ న్యాయం రా బాబు. గైస్ ఒక పాట పాడతాను అనుకున్నా. సరే పాడుతున్నాను గైస్. पल पल जीना मुहाल तेरे नक्शे बेकार तेरी ख्वाबों ना दे सोला సింగ్లా मैं अब तो होश नहता हूँ सुकून से. ఇక్కడ వరకు నేర్చుకుంటున్నా గైస్. కొద్దిగా ఇమిటేట్ చేయకండి కామెంట్స్లో. అర్రే ఇమిటేట్ అంటే ఎక్కరియకండి. వెక్కరియడం సారీ గైస్, అది మా తెలంగాణలో అలానే మాట్లాడతారు. ఆపు 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 ఆపు. అమ్మయ్య చెక్ పోస్ట్ వచ్చిందా? సాల్లే. ఇక్కడ నుంచి చూడండి గైస్ నా ప్రతాపం చూపిస్తాను. ఇచ్చి 1 మినిట్లో ఓరా మైనస్ అక్కడ దాకా వెళ్ళాలా ఏంటి? కామెడీయా? ఎవడైనా అక్కడ దాకా వెళ్తాడా బాప్? రే బాప్ కింద వాడు ఇడత్తాం మళ్ళా. ఎయ్ ఆగా. ఇక్కడ వెనకాల ఏమన్నా ఉందా? లేదా. ఏ డింగ్ 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 డింగ్. అరే చి ఏ డింగ్ 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 డింగ్. వచ్చేసినామా? ఏ చి దాదా. అరే ఈడెందుకు కొడతాను రా బాబు? అరే ఇక్కడ ఆగు. అయిపోయిందా? సరిపోయింది పో. ఇక్కడనే వాడతాన్నాం మనం. కొద్దిగా చూసుకో ఇక్కడనే. అర్రే చీ నాకు కాడబుద్ధి అయితే లేదు గైస్. ఇట్లా అయితే ఇటు అమ్మ. చెక్ పోస్ట్ తీసుకున్నావు. చెక్ పోస్ట్ కడక ఏంది గైస్ ఇది? ఇంత దారుణంగా ఉంది. మస్తు టైం తీసుకునేటట్టే ఉంది. వీడియో లెంత్ అయిపోతుంది. ఇక చెప్తున్నాను కదా మెల్లగరా రే. కింద పడ్డావు అనుకో మళ్ళీ ఆడ నుంచి రావాలి నీ ఇష్టం. ఈవేంద్రా బాబు. అంటే ఒక కేసుకి అయితే ఇవి మంచిగా, ఎందుకంటే ఇవి లేకపోతే మనం ఇప్పుడు స్పీడ్గా వస్తాం, ఆగనీకి ఉండదు. ఇక అమ్మ ఇక్కడ దాకా వచ్చేసినామా? ఆడుతూ పాడుతూ వచ్చేసినాం గాయస్. ఒక్కసారి రీస్టార్ట్ చేద్దాం. ఇందులో కింద పడితే రీస్టార్టే మళ్ళీ. ఇక మీదికి ఇది ప్రెస్ చేస్తే ఉండదు. ఇప్పుడైతే నేను ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ కాంచెల్ అక్కడి నుంచి రావాలి. 3 మినిట్స్ తీసుకున్నానా? మళ్ళీ మధ్యలో వీటిని చూస్తేనే భయం అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా కింద పడతాం. మళ్ళీ వెనకకి తీసుకోవాలంటే భయం అనిపిస్తుంది. ఇది టాప్ స్పీడ్ తెలియదు, ఎందుకంటే ఇది ట్రయల్స్ అప్పుడే ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి. విఐపి కార్ గైస్ నిజంగా. ఇప్పుడు అక్కడ దాకా పోవాలనా? సరే అక్కడ నుంచి వద్దాం. రీస్టార్ట్ ఇక్కడ నుంచి స్పీడ్ వద్దాం. ఆ పాప ఇక్కడ బ్రేక్ అయ్యి చెక్ పోస్ట్. నువ్వు నాతో పెట్టుకోవాలనుకోకు, అర్థమవుతుందా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సారీ గైస్, ఆ పాట మీకు నచ్చకపోతే
వదిలేసాను గైస్, నేను ఏదో అలా వాడేశాను. మీకు కావాలంటే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో. నేర్చుకొని పాడతాను ఈసారి. నాకు వచ్చింది పాడాను గైస్. నేను ముందే చెప్పాను, నన్ను మాక్ చేయకండి కామెంట్స్లో, వెక్కిరియకండి. అరే కింద పడుతూ. అరే ఇక్కడేంద్రా బాబు ఇంత ఘోరంగా పెట్టారు. ఈ కంట్రోల్సే నాకు అర్థమవుతలేవురా. అంటే ఇంకా నేను ట్రయల్ 4కే పోయినా డైరెక్ట్. ఏంది ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాంప్ చేయాలన్నా నేను? అయిపోయింది, నా పని అయిపోయింది. అయిపోయా, చెప్పినా కదా. ఇక్కడ నుంచి నేను ఇట్లా పోతే అవుతుందా? కామెడీ కాకపోతే ఏంటి గైస్, మీరే చెప్పండి. ఇట్లా అయితే అవుతుందా గైస్, చెప్పండి. ఒక్కోసారి ఇక్కడ ఏంటి గైస్ ఇది మొత్తం కష్టంగా ఉంది. ఇది ట్రయల్ 4 ఇది ట్రయల్ 4. ఏంటి 5 minutes తీసుకుందా దీనికి? వామ్మో. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆడ నుంచి రావాలి. అమ్మా కరెక్ట్ టైం పైన కొట్టేశాం, లేకపోతే మన పని అవుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంత్ రావచ్చు, కలెక్ట్. ఓకే గైస్, టైం పైన అయితే కంప్లీట్ చేసేసాం. ఓకే గైస్, బాగానే ఉన్నది. స్పీడ్గా. అరే అయ్యా మద్దతి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోదాం గైస్. ఒక నిమిషం గీ ర్యాంప్ చేద్దాం. సారీ గైస్, ఎక్స్క్యూజ్ మీ. అరే 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 పడుతావురా, కంటైనర్స్ రావి. ఏమనుకుంటున్నావు అసలే? ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఎయిర్పోర్ట్ వేర్ ఆర్ యూ? ఐఎమ్ హియర్. ఈ కాయిన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను గైస్. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఎయిర్పోర్ట్ ఆడుంది లేండి. వెల్కమ్ టు ద ఎయిర్పోర్ట్, బట్ నాట్ స్ట్రాంగ్ ఎయిర్పోర్ట్, వీక్ ఎయిర్పోర్ట్. అరే మనం అరే ఇదేంటి కొత్త లోకం లాగా ఉంది. మనం ఏడికి వచ్చాం గైస్? నాకైతే ఏం అర్థమవుతలేదు. అరే గీ వాల్స్ దగ్గరికి వచ్చామా? ఒకసారి మళ్ళీ ఇదే ప్రెస్ చేద్దాం, ఉండండి. అరే అసలు ఏడికి వచ్చాం గైస్? అసలు గైస్ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కూడా లోడింగా? అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు గైస్, ఎక్కడికి వచ్చామనేది. ఇప్పుడు కింది కోవడమేలా? ఇళ్ళకి వెళ్ళిపోదాం, ఆగండి. చిన్న వాల్ ఉంది కదా, అయితే మనం వాల్స్కి భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆగురా, ఇళ్ళకి వెళ్ళి పడతామా మనం? కిరిమి లేచుడి. ఇలా పట్టమా? సరేలే వదిలేసి, మళ్ళీ వాళ్ళు ఇరికినామంటే మళ్ళీ ఫస్ట్ కంచెలు రావాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతే అయిపోతుంది. అర్రే ఓహో మనం ఎయిర్పోర్ట్ పైకి వచ్చాం గ్యాస్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇట్లా టనల్ ఉంటాయి కదా, దాని టనల్ పైకి వచ్చేసి. అర్రే ఏమన్నా లుక్క లేవురా, నీ ట్యాక్సీ వేసుకొని వస్తావు, పెద్ద ట్యాక్సీ. నేను నమ్మాలి, ఇంకోసారి ఆ ట్యాక్సీ వేసుకొస్తే నీకు ఉంటుంది రా భయ్. అరే ఏంది ఇది అసలు? మ్యాప్లో చూడండి ఒకసారి, గందరగోళం అయిపోయింది. ఏమని ఉందా? జెట్స్ని ఇప్పుడు చూడండి. అయ్యే మరి చెప్పాను కదా గైస్, ఇంత డెలికేట్ ఉన్నాయి అంటే. నాకు తెలిసి మేబీ అవి పార్క్ చేయకపోయేసరికి అలా అయి ఉంటుంది అనిపిస్తున్నది. ఎందుకంటే అలా చేయకపోయేసరికి అవి వీల్స్ అనేటి ఇట్లా ముందుకు అది వెనుకకు పోయేసరికి మనకు డెలికేట్ అనిపిస్తున్నది. ఏదోతి అయినా గంత డెలికేట్ ఉండదు. మరి పెద్ద ప్లేన్కి ఎట్లా కాదు? అది కూడా దానికి కూడా ఉంటుంది కదా మరి అట్లా అంటే. ఓకే డన్. ఓకే బ్యాక్గ్రౌండ్, అరే గైస్ అండ్ బ్యాక్గ్రౌండ్ విషయం మీరు పట్టించుకోకండి, జస్ట్ లిజన్ టు మై వర్డ్స్. ఎందుకంటే నేను వేరే దగ్గర ఉన్నాను. సారీ గైస్, నేను మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను గైస్, ఎక్కడున్నా కానీ.
సారీ గైస్, మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది గైస్. ఫస్ట్ పార్ట్కి అయితే అసలు వ్యూసే రాలేదు. సారీ గైస్, కొద్దిగా వ్యూస్ చేయండి గైస్. నేను ఇది తొందరగా రికార్డ్ చేస్తున్నాను మీకోసం. ప్లీజ్ గైస్ కొద్దిగా వ్యూస్ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వ్యూస్ పెరుగుతారు, లైక్స్ వస్తాయి, కామెంట్స్ ఇవన్నీ వస్తాయి గైస్. ఇప్పుడే ఒక ఎయిర్పోర్ట్ బయలుదేరింది. ఒకవేళ జీటీఎఫ్ఐ నాకుంటేనా కథం, నేను డైరెక్ట్ ఆర్పీజీ దింపేటోని ఆ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు చూస్తారు గైస్ నా ఫుల్. అరే నేను ఇక్కడ వీడియో తీసుకుంటా అంటే కూడా ఏరోప్లేన్ పోతానంటే చూడండి గైస్, ఎంత పట్టింపు లేదంటే నా పైన ఇంత కూడా లెక్క లేదు కదా. చూపిస్తాను దాని పని జీటీఎఫ్ఐలో చూసుకుందాం. మనకు లేదు గైస్ జీటీఎఫ్ఐది, నాకు లేదు. నాకు ఉంటే నేను ఆడటోనే గైస్. చూద్దాం, ట్రై చేద్దాం. అప్పటి వరకు జీటీఏ 7 కూడా వస్తుంది గైస్. చూద్దాం. బ్రూమ్ బ్రూమ్ బ్రూమ్. అరే ఇంత స్లో ఉంది ఏంది గైస్? లేదులే, స్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 300 పోయింది. అబ్బా ఏమన్నా స్టంట నిజంగా. అటు అద్దులే. అరే ఇదంతే ప్లేసే కదా. చూద్దాం గైస్, ఇక్కడ నుంచి కాదు చెప్తాను ఉండండి. అక్కడ నుంచి ఇక మొత్తం ఈ నుంచి ట్రై చేద్దాం గైస్, ఎంత స్పీడ్ పోతుందని చెప్పేసి. ఒక్క నిమిషం, మొత్తం ఎండు ఉండాలి, ఎండు కోతనే చెట్టు. ఓహో క్రాక్స్ పడ్డా. ఇప్పుడు చూడండి, 3, 2, 1 గో 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 గో. కొద్ది సైడ్గా కొద్ది అంతే. పోచయ్యా. ఇంతేనా? లేదు గైస్, మీరు కామెంట్ చేయండి అంతే. నేను హింట్ కూడా ఇస్తున్నాను, ఇంత ఉండదు అసలు, ఇంత ఉండదు. ల్యాండింగ్ అయిందా అది ప్లేన్? అసలు ఇంత ఉండదు గైస్, ఇంత ఉండనే ఉండదు. హింట్ ఇస్తున్నాను, మీరే కామెంట్ చేయండి. ఎటు పోతున్నాం? సిటీకా? సరే బాయ్ గైస్, సిటీకి వెళ్తున్నాను. బాయ్. అయిపోయా, చెప్పాను కదా మొత్తం. అర్రే అద్దాలు బయట పడ్డాయి గైస్, చూడండి. క్రాక్సే కాదు, డైరెక్ట్ అద్దమే ఊసి వచ్చింది. వామ్మో బుద్ధి. అబ్బా నీకు అద్దం ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? ఇట్లా రిపేర్ కొట్టంగానే రిపేర్ చేసేస్తున్నావు. ఎక్స్పీ చూడండి. రాత్రి అయిందా? సరేలేండి. ఇదేంటి ఆఫ్ రోడా సిటీయా? సిటీ వెళ్ళండి. సిటీ లేదు గైస్, సారీ, ఆఫ్ రోడ్ ఇది. మళ్ళీ ఆఫ్ రోడ్కి వచ్చామా? ఎందుకు వచ్చాము? ఏం ఆఫ్ రోడ్? ఈ ఆఫ్ రోడ్ నాకు నచ్చలేదు గైస్. ఏమనుకున్నా కానీ నాకు ఆఫ్ రోడ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు కాషను ఇదంతా నాకు మొత్తం దీంతో ఖరాబ్ చేసేసారు. కానీ ఇది ర్యాంప్ ఇవన్నీ స్టంట్లు చేయనీకి మంచిగా ఉంటుంది. ఓకే. క్యా? అరే ఏం లాజిక్లో ఏమో గైస్. అండ్ గైస్ ఈ ఎపిసోడ్కి మాత్రం ఇంతే. We will meet in next episode. Thank you guys. We will meet in next video.